బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరొక దారుణం జరిగింది. మరొక కసాయి తండ్రి కర్కశంగా వ్యవహరించాడు. తన ఇద్దరి బిడ్డల్ని ఒక కాలువలో పడేసి వారిని చంపేద్దామని ప్లాన్ చేశాడు. దాంట్లో ఒక అబ్బాయి కొంత ఆయన అదృష్టవశాత్తు ఈత వచ్చి ఆయన బయటపడ్డాడు, కానీ ఒక అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా మరి అక్కడ ఆయన ఆచూకీ లభించడం లేదు. ఆయన కోసం గాలింపుస్తున్నారు పోలీసులు అయితే ప్రస్తుతానికి. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి తన తండ్రి. సో ఆయన ఆ కాలులోనే పడి చనిపోయాడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా, పరారైపోయాడని కూడా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలో మరొక దారుణం జరిగింది. ఆ దారుణ ఘటన మరొక మునిపే ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి అని చెప్పొచ్చు. ఎందుకంటున్నా ఈ పదం అని అంటే, ఎంత బాధలున్నా, ఎంత సమస్యలున్నా, ఎంతటి ఇబ్బందులున్నా కూడా ఏకంగా పిల్లల్ని చిదిమేసుకోవడమా. చిన్న చిన్న పిల్లలు చూడండి, అక్కడ ఆ పాప ఎంత చక్కగా ఉంది, ఎంత ముద్దుగా ఉందనేది. సో ఆ చిన్న పాపని ఆ కాలువలో పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఆయన అప్పుల బాధలు ఉన్నాయి, లేకుంటే ఇంకేదైనా సమస్య ఉందనంటే మీరు దాని సమస్య పరిష్కారం చూపించుకోండి, లేదంటే దాని పరిష్కార మార్గం కోసం వెతకండి. కానీ పిల్లలు ఏం పాపం చేశారు? పిల్లల్ని చంపడం ఏంటి? కాకినాడ జిల్లాలో మొన్నటికి మొన్న మనం చూసాం. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలు చదువుకోవడం లేదు, ఆర్థిక భారం అవుతోంది, వారు కూడా ఈ కాంపిటీషన్ని ఫేస్ చేయలేరేమో. 1వ తరగతి యూకేజీలోనే కాంపిటీషన్ ఫేస్ చేయాలన్నా. సో వెనకకి చేతులు కట్టేసి వారిని బకెట్లో వాటర్ ఫుల్గా నింపేసి తలలో ముంచేసి చంపేసిన ఘటన మరొక ముందే ఒక ఘటన చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది. రామచంద్రాపురం మండలం నెలపర్తిపాడులో ఇద్దరు పిల్లల్ని కాలువలో తోసేశాడు కసాయి తండ్రి. పిల్లల్ని కాలువలో తోసి తండ్రి పిల్లి రాజు, అతని పేరు రాజుగా తెలుస్తోంది, ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఈత కొట్టుకొని ప్రాణాలతో 10 ఏళ్ల బాలుడు సందీప్ ఇక్కడ కనబడుతున్నారు కదా ఫోటోలో. ఈ బాబును కూడా అదే నీళ్ళలో తోసేసినప్పటికీ ఈత కొట్టుకుంటూ ఎట్టకేలకి ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ మరొక అమ్మాయి 6 ఏళ్ల కారుణ్య అయినటువంటి తన కూతురు ఆ నీళ్ళలో మునిగి చనిపోయింది. పిల్లిరాజు ఆచూకీ కోసం ఇంకా కూడా పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి ఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. రైట్, అన్నమయ్య జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఒక రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు దగ్గర ఒక కాలువలో ఒక కసాయి తండ్రి పిల్లి రాజుగా తెలుస్తోంది తన ఇద్దరు పిల్లలు సందీప్, కారుణ్య ఇద్దరిని కూడా కాలువలో పడేశాడు. సందీప్ అదృష్టవశాత్తు ఈత కొట్టుకుంటూ బయటపడగలిగాడు, కానీ కారుణ్య మాత్రం అందులో మునిగిపోయి చనిపోయింది. అయితే పిల్లురాజు మరణించాడా, బలవన్మరణానికి పాల్పడ్డా, ఇంకేదైనా జరిగిందా, పరారైపోయాడనేది పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా కూడా ఆయన కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఒకసారిగా చూడండి, ఆ తల్లిదండ్రులు, ఆ బంధువులు యొక్క ఆ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూడండి. ఏం కష్టం వచ్చింది మరీ ఇంతలానా? మొన్నటికి మొన్న కాకినాడలో కూడా ఇదే రకంగా ఒక ఘటన చోటు చేసుకుంది. బకెట్లో ఫుల్గా వాటర్ నింపేసి పిల్లల్ని అందులో ముంచేసి చంపేయడమా? ఇంతటి దారుణమైన పరిస్థితి. మీకేదైనా సమస్య ఉంటే ఆ ప్రతీకారం, ఆ పగలు మొత్తం కూడా పిల్లల మీద తీర్చుకోవడం ఏంటి? మీ సమస్యకు పరిష్కార మార్గం నిజంగా లేదని మీరు భావిస్తే మీరు బలవన్మరణానికి పాల్పడ్డారంటే అప్పుల భారతను, అనారోగ్య సమస్యతోనో ఓ పెద్ద ఆయన 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆయన మరణించాడంటే ఒక కారణం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. కానీ చిన్నపిల్లలండి, 6 ఏళ్ల పాప, కారుణ్య అనేటువంటి పాప చిన్న ముద్దుగా తండ్రి ఎత్తుకున్న ఫోటో చూడండి ఎంత ముద్దుగా ఉందనేది. ఎందుకు ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? పక్కనే ఆ బాబు చూడండి ఎంత దీనా పరిస్థితుల్లో, అక్కడ ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చిన తర్వాత ఎంత దీనమైన పరిస్థితుల్లో ఆయన అలా భయంగా బిక్కుమంటూ ఎలా చూస్తున్నాడు చూడండి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, కాకినాడ జిల్లాలోని ఒక ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. ఇంతకీ ఏం జరిగింది? ఈ రకంగా తమ ఇద్దరు పిల్లల్ని కాలువలో పడేయడం గల కారణం ఏంటి? ఇంతకీ ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడి అందులోనే పడిపోయి చనిపోయాడా, లేకుంటే ఆయన పరారైపోయాడా? అప్డేట్స్ ఏంటి?
ఎస్ మనోజ్, కాకినాడలో ఉన్నటువంటి ఒక కసాయి తండ్రి యొక్క ఘటన మరొక ముందే ప్రధానంగా మరొక ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రెండు ఘటనలు కూడా జరగడంతో ఇవన్నీ కూడా సంచలనంగా మారాయి. ప్రధానంగా కాకినాడలో ఎవరైతే చంద్రకిషోర్ తన ఇద్దరు కొడుకుల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరూ కూడా తెలిసిందే. ఆ యొక్క నేపథ్యంలోనే ఇప్పటికే వీడి తండ్రేనా అంటూ రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రకరకాలుగా ఇప్పటికీ ఆ ఘటన అయితే మరవలేకపోతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నెలపతిపాడు దగ్గర ఉన్నటువంటి గణపతి నగర్ లాకుల వద్ద అయితే ఇద్దరు ఎవరైతే పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు కూతురు అలాగే కొడుకును కూడా తీసుకుని వచ్చారు. అలాగే కుమార్తెకి అయితే 6 సంవత్సరాలు, అలాగే బాలుడికి అయితే 10 సంవత్సరాలు. ఇద్దరిని కూడా స్కూటీపై అతను స్వస్థానం చూసుకుంటే రాయవరం మండలం వద్ద ఉన్నటువంటి వెంటూరు గ్రామం అక్కడ నుంచి అయితే స్వయంగా అక్కడ నుంచి స్కూటీపై ఇద్దరిని కూడా ఎక్కించుకుని వచ్చాడు. వచ్చి నెలపతిపాడు ఏదైతే ప్రధానంగా ద్రాక్షారాం మండలం వద్ద ఉన్నటువంటి ఏదైతే అక్కడ నెలపతిపాడు ఉన్నాడో గణపతి నగర్ లాకుల వద్దకు అయితే తీసుకుని వచ్చారు. అక్కడ గోదావరి కాలువకు సంబంధించినటువంటి లాకులుగా చెప్పవచ్చు. అందులో నీరు అయితే ప్రవహిస్తుంటది. ఈ నేపథ్యంలోనే అక్కడ తీసుకుని వచ్చి తన చిన్నారి ఎవరైతే 6 ఏళ్ళ చిన్నారితో పాటు అలాగే కుమారుడు బాలుడు ఎవరైతే ఉన్నారో 10 ఏళ్ళు బాలుడు సందీప్ తో పాటు ఇద్దరిని కూడా అందులో కాలువలోకి అయితే నెట్టి వేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుమారుడు 10 ఏళ్ళ బాలుడు సందీప్ తనకి ఈత రావడంతో నీటిలో ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుమార్తె ఎవరైతే ఉన్నారో కుమార్తె అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కుటుంబ సభ్యులు సంఘటనా స్థానాలకు చేరుకున్నారు. స్థానికులు కూడా ఈ యొక్క సంఘటనను చూసి లోపే అతను కూడా ఆత్మహత్యకు అయితే ప్రయత్నించినట్టుగా చెప్తున్నారు. కానీ అతను మృతదేహం అయితే లభ్యం కావలేదు. నిజంగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డా లేదంటే అతను ఎక్కడికైనా పరారయ్యాడని కూడా పోలీసులు అయితే వెతుకులైతే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటన అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రధానంగా చెప్పవచ్చు మనోజ్. రైట్ ప్రకాష్, అంటే ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎక్కడైనా ఆయన బలవన్మరణానికి సంబంధించి లేఖ కానీ ఏదైనా రాసుకొచ్చాడు? ఎందుకంటే 6 ఏళ్ళ చిన్న పాప 10 ఏళ్ళ బాలుడు, అసలు వాళ్ళతో ఆయనకున్న సమస్య ఏంటి? నిజంగా ఆర్థిక సమస్యలు, నిజంగా ఇంకేదైనా సమస్యలు ఉంటే కనుక దానికి పరిష్కార మార్గం ఎత్తుకోవాలి. పిల్లల్ని హతమార్చడం గల కారణం ఏంటి? పిల్లల్ని పూర్తిగా చంపేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? చాలా దారుణమైన ఘటనగానే చెప్పాలి. ఎందుకంటే ఇలాగా ముక్కుపచ్చ జల్లారని పిల్లలు ఈ విధంగా పసికందులను చిలిమేస్తున్నట్టు ఈ తండ్రులను చూస్తుంటే చాలా బాధాకరం వేస్తుంది. ఓ పక్కన ఇటువంటి వీళ్ళ తండ్రులు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా రకరకాల కోణంలో ప్రతి ఒక్కరిలో కూడా తొలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కన్న తండ్రి ఎక్కడికో బైక్ మీద తీసుకుని వెళ్తున్నాడని సరదాగా అయితే స్కూటీ అయితే ఎక్కారు. వాళ్ళకి అభయం శుభం కూడా తెలియదు. మనం చూస్తాం అందులో చిన్నారి ఎవరైతే ఉన్నారో అలాగే కుమార్తె కారణ్య చాలా చాలా అందంగా ఉంది. చాలా ముద్దొచ్చే పాప అంటే చిన్న పాపనైతే 6వ తరగతి చదువుతుంది. అలాగే బాలుడు ఎవరైతే ఉన్నారో అదే 10 సంవత్సరాలు సందీప్. ఇద్దరు కూడా ఎంతో చక్కగా బైక్ మీద అయితే తీసుకుని వచ్చి ఎక్కడికో నాన్న తీసుకుని వెళ్తున్నాడు అనుకుంటూ వాళ్ళు అనుకున్నారు తప్ప సరిగ్గా ఏదైతే నెలపత్తిపాడు ఉన్నటువంటి గణపతి నగర్ లాకుల వద్దకు వచ్చేసరికి అందుమించి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని కూడా నుంచుని పెట్టిన తర్వాత ఇద్దరు లోపలికి తోసేసినటువంటి ఘటన. అక్కడ స్థానికులు కూడా చూసే లోపలనే వాళ్ళ తండ్రి ఎవరైతే పిల్లి రాజు ఉన్నాడో పిల్లి రాజు ఇద్దరిని తోసేసినటువంటి పరిస్థితి ఉంది. తాను కూడా నీటిలో దూకి ఆత్మహత్య పాల్పడ్డారని కూడా చెప్పుకొస్తున్నప్పటికీ తన మృతదేహం అక్కడ కూడా నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా లభ్యం కాని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే కారణ్యకు సంబంధించిన మృతదేహం మాత్రమే కుటుంబ సభ్యులు వెలికి తీయగలిగారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి వెళ్ళారు. అక్కడ ఎవరైతే సందీప్ ఉన్నాడో ఈత కొట్టుకుంటూ వెళ్ళి తను ప్రాణాలతో రక్షించుకుని ఒడ్డుకు వెళ్ళి కుటుంబ సభ్యులు కూడా ఇంటికి వెళ్ళి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏం జరిగిందో తెలియదు. భయంకరమైనటువంటి ఘటన నేపథ్యంలోనే ఆ యువకుడు వెంటనే కుర్రాడు ఇంటికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి అక్కడ పోలీసులు కూడా పూర్తి వివరాలు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే జరిగిందన్నట్టుగా అయితే ప్రకాష్ అక్కడ ఆల్రెడీ సందీప్ అనే ఆ బాబు 10 ఏళ్ల బాబు అందులో పడేసిన తర్వాత తన తండ్రి పడేసిన తర్వాత ఈత కొట్టుకుంటూ బయటికి వచ్చి ఇంటికి వెళ్ళి చెప్పేంత వరకు కూడా ఈ ఘటన ఎవరికి తెలియదు. అయితే
ఎస్ అంటే అక్కడ స్థానికులు చూసారు అన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో జనరల్ గా సరదాగా కాలువ గోదావరి గొట్టు కాబట్టి ప్రధానంగా అందరూ కూడా చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు అనుకున్నారు తప్ప ఈ విధంగా చేశాడనేది కూడా ఎవరు ఊహించలేదు. ఆ బాలుడు బయటకు వచ్చి ఈత కొట్టుకుంటూ బయటకు ఒడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ స్థానికులు పూర్తి వివరాలు అయితే తెలిసాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ లేదంటే ఆ క్షణంలో ఎవరైనా చూసినా పాపను కూడా రక్షించే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇతను ఈత రావడంతోనే ఈ కుర్రాడు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సందీప్ తన ప్రాణాలతో రక్షించుకున్న తర్వాత ఇలా జరిగిన విషయం అంతా కూడా కుటుంబ సభ్యులకు వెళ్ళి చెప్పారు. అలాగే పిల్లిరాజు ప్రస్తుతం ఎందుకు ఈ విధంగా చేశాడన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏదైతే తన స్వగ్రామం ఏదైతే ఉందో రాయవరం మండలంలో ఉన్నటువంటి వేటూరు గ్రామం, కానీ ఒక భార్య కూడా ఉంది. భార్య కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇద్దరి మధ్య ఏదన్నా ఇంట్లో తగాదా గొడవ ఏదైనా జరిగిందా, మనస్పర్ధల కారణంగానే కోప ఉద్రేకానికి గురై ఈ విధంగా చేశాడనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆర్థిక ఇబ్బందుల వలన ఈ విధంగా చేశాడని చెప్పేసి అంటున్నారు. అదే నిన్న కాకినాడలో జరిగినటువంటి ఘటనలాగే ఏదన్నా తనకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే తాను ఆత్మహత్య చేసుకోవాలి, కానీ పిల్లల్ని ఈ విధంగా చిదిమేసే హక్కు ఎవరు ఇచ్చారంటూ ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి మనోజ్. ఏదేమైనా కాకినాడలో జరిగినటువంటి ఘటన ముందే మళ్ళీ ఒక ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతం ఎవరైతే పిల్లి రాజు కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు, తన ఆత్మహత్యకు పాల్పడ్డా లేదంటే ఇద్దరిని ఈ విధంగా తోసి పరారయ్యారనేది కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యం కార్యానికి సంబంధించిన మృతదేహం లభ్యం కావడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు, తల్లి కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనితో రాయవరం మండలం ఉన్నటువంటి వేటూరు గ్రామంలో విషాదాచారాలు అలుపుకున్నాయి ప్రధానంగా. ప్రకాష్, ఆల్రెడీ ఆ బాబు సందీప్ అనే ఆ బాబు బయటపడ్డాడు కాబట్టి ఆయన చెప్తున్నాడా తండ్రి తోసేశాడని కానివ్వండి, తండ్రి ఎందుకు తోసేయాల్సి వచ్చిందని కానివ్వండి, తండ్రి కూడా ఆ కాలంలో పడిపోయాడా పారిపోయాడా అనే విషయం ఏదైనా చెప్తున్నాడా బాబు? అంటే షాక్ గురయ్యాడు. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. తన చెల్లి ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఆడుకున్నారో, గత కొన్నాళ్ళ నుంచి కూడా సరదాగా తిరిగినటువంటి చెల్లిని కూడా ఇద్దరిని ఒక్కసారిగా కాలువలో తోసిస్తున్న నేపథ్యంలోనే తను ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. తనకి ప్రకాష్ అక్కడ తండ్రి తోసేశాడనే విషయాన్ని బాబు నిర్ధారిస్తున్నాడా, తన తండ్రి తోసేశాడు అని చెప్తున్నాడా? క్లియర్ గా చెప్తున్నాడు. తండ్రి తోసాడనే విషయాన్ని కూడా పోలీసులు చెప్పడంతోనే తండ్రి ఈ ఘాతకానికి పాల్పడినటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి అక్కడ ఎవరు కూడా కనిపించడం లేదు. కేవలం ఇప్పుడు ఆ తర్వాత పోలీసులు ఆయన్ని తండ్రి ఏమైపోయాడు, మీ నాన్న ఎక్కడ ఉన్నారనే విషయాన్ని పోలీసులు ఆ బాబుని అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు? అంటే ఒక్కసారిగా ఆ కాలువలోకి అయితే తోసేశారు. ఆ లాకుల వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక్కసారిగా తోసిన వెంటనే ఆ బయట మళ్ళీ తన తండ్రి ఏం చేశాడు అనేది కూడా తనకు తెలియని పరిస్థితి. ఎందుకంటే మనకు ప్రధానంగా వాళ్ళ కాలువలో తోసిన తర్వాత బయట ఏం జరుగుతుందో తెలియదు. తన ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించాడు తప్ప తండ్రి ఏమయ్యాడని కూడా తెలియదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్లనే తన పిల్లలు, అంటే ఇక్కడ కాకినాడలో జరిగినటువంటి ఘటనలాగా ఇది కూడా జరిగి ఉంటుందా, ఆ ఇద్దరిని చంపి ఇతను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా, లేదంటే ఇద్దరిని చంపి పరారయ్యాడా అనేది కూడా కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. కేవలం అయితే యువకుడు ఎవరైతే బాలుడు ఉన్నారో 10వ తరగతి సందీప్ అయితే బయటకు వచ్చి తన ప్రాణాలతో రక్షించుకున్నప్పటికీ తన చెల్లిని అయితే కాపాడలేకపోయినట్టు కన్నీరు మున్నీరుగా వేడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క కారణ్య మృతదేహం అయితే కుటుంబ సభ్యులు రోదన అయితే మిన్నంటిందని చెప్పాలి. అలాగే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. తల్లి అయితే చాలా పోలీసులు ఏం జరిగింది, మీకు వివాదం ఎంత గొడవ జరిగిందని కూడా ఆ కోణంలో అయితే విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుందని చెప్పాలి. వీటిపై మరిన్ని విషయాలు, తండ్రి ఏమయ్యాడు, నిజంగా చనిపోయాడా, లేదంటే ఎక్కడికైనా పరారయ్యాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టారని చెప్పాలి మనోజ్. రైట్ ప్రకాష్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. మొన్న జరిగినటువంటి కాకినాడ జిల్లాలో ఒక ఘటన మరొక ముందే మరొక కసాయి తండ్రి యొక్క వ్యవహారం బట్టబయలైంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని కాకినాడ జిల్లాలో బకెట్లో ఏకంగా ప్రపంచమే నివ్వెరపోయింది. చూసినట్టు వారంతా కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. తండ్రి ఆయన కూడా బలవన్మరణం పాల్పడి ఆయన చనిపోయినప్పటికీ ఈ యొక్క విమర్శను మాత్రం తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. సో ఇద్దరు పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అవుతున్నటువంటి జోషిల్ నిఖిల్ అనేటువంటి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఎంత దారుణంగానంటే వెనకాల చేతులు కట్టేసి, హోలీ పండుగ రోజే వెనకాలకి చేతులు కట్టేసి బకెట్లో ఫుల్గా నీళ్ళు నింపేసి వారి తలలు అందులో ముంచి ఊపిరాడకుండా చేసి వారిద్దరిని కూడా హతమార్చి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక లేఖ కూడా రాశాడట. తన ఇద్దరు పిల్లల్ని చదివించడం భారంగా మారింది. గతంలో ఒక స్కూల్లో వేస్తే ₹1,00,000 ఫీజు చెల్లించాను, ఆ తర్వాత స్కూల్ మార్పించినప్పటికీ వీళ్ళు ప్రస్తుతం కాంపిటీషన్ని ఫేస్ చేయలేరు, సమాజమైనటువంటి ఈ కాంపిటీషన్ని, పోటీ ప్రపంచాన్ని ఫేస్ చేయలేరు అని ఒక భావనకు వచ్చినటువంటి ఆ తండ్రి ఆ ఫస్ట్ క్లాస్ యూకేజీ చదువుతున్న ఇద్దరు పిల్లల్ని హతమార్చి ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంతటి దారుణం అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు ప్రపంచంతో పోటీ పడరు. ఇప్పుడని ఎలా నిర్ధారిస్తారు ఆయన?
ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఫీజు చెల్లించడం కోసం ఇబ్బంది పడ్డాడట పిల్లలకు. ఆ ఫీజు కట్టలేకపోయాడట. అంటే ఇది వింటేనే విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సరిపోనివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న చితక ఉద్యోగం అనుకుందాం, అదైనా కూడా నిజంగానే పిల్లల్ని చంపేసుకుంటారా? వారిని ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి, అందులో స్కూల్లో జాయిన్ చేయించాల్సింది. ఈ ఘటన చాలా దారుణంగా ఉంది. ఇంకా కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన మరొక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. పిల్లి రాజు అనేటువంటి ఒక తండ్రి తన 2 పిల్లలు 6 ఏళ్ల పాప 10 ఏళ్ల బాబుని రామచంద్రాపురం మండలం నిలపర్తిపాడులోని ఒక కాలువ దగ్గరికి తీసుకెళ్లి, పాపం వాళ్ళంతా ఏం చక్కగా తండ్రి బయటికి తీసుకెళ్తున్నారని చెప్పి స్కూటీ పైన ఎక్కారట. అలా సరదాగా బయటికి తీసుకెళ్లి అక్కడ కాలువ దగ్గరికి తీసుకెళ్లగానే ఇద్దరిని కూడా ఆ కాలువలో తోసేశాడు. కారణం ఏదైనా కానీ ఆర్థిక సమస్యల ఇంకేదైనా కారణం కానివ్వండి, కానీ 2 పిల్లలు ఏం పాపం చేస్తారు? అక్కడ కాకినాడలో పోటీ ప్రపంచాన్ని ఫేస్ చేయలేరేమో అని ఒక మానసిక ఆందోళన చెప్పుకోవచ్చు. ఆ మానసిక బాధతో ఆయన ఇబ్బంది పడుతుంటాడు. సైకలాజికల్ డిసార్డర్ ఏదైనా ఉంటుంటుంది ఆ తండ్రికి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఆ పిల్లల్ని చంపడం ఏంటి? ఇక్కడ కూడా ఈ తండ్రి ఆ 6 ఏళ్ల పాపని 10 ఏళ్ల బాబుని కాల్లో పడేసి అక్కడి నుంచి పరారైపోయాడా, ఆయన కూడా ఆ కాల్లో దూకేసి బలవన్మరణానికి పాల్పడా ఇంకా ఏంటనేది పోలీసు మాత్రం నిర్ధారణ రావడం లేదు. ఇంకా కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే 10 ఏళ్ల బాబు సందీప్ అనే ఆ బాబు, ఇక్కడ కనబడుతున్న ఆ పాప, చిన్న ముద్దుగా ఉన్నటువంటి ఆ పాప, పక్కనే తండ్రి ఎత్తుకున్నటువంటి ఆ పాప ప్రస్తుతం ఈ ఘటనలో మరణించింది. ఆ పక్కన తండ్రి ఆయనే ఆ పాపను పడేసింది. అలా చాలా ప్రేమగా చక్కగా ముద్దుగా చూసుకోవాల్సిన పాపని అందులో పడేసి చంపేయడమా? ఆ తర్వాత బాబు కూడా కొంత ఈత వచ్చు కాబట్టి అందులో నుంచి బయటపడగలిగాడు. కానీ తండ్రి పరిస్థితి మాత్రం పక్కాగా తన తండ్రే తోసేశాడని మాత్రం ఆ బాబు చెప్తున్నాడు. సో ఏమైనా కూడా కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. మొన్న విజయవాడలో ఒక డాక్టర్ కూడా ఆర్థిక ఇబ్బందులని చెప్పి తల్లిని, భార్యని, పిల్లల్ని ముగ్గురిని విషమిచ్చి చంపేసి ఆ తర్వాత ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తెలంగాణలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బెట్టింగ్ యాప్స్లో తన యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టి అధిక మొత్తంలో అప్లై అని చెప్పి ఆయన కూడా తన పిల్లల్ని, భార్యని చంపేశాడు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కూడా ఒక రైతు, నాగరాజ్ అనే ఒక రైతు అప్పుల బారిన పడాలని చెప్పి భార్య పిల్లల్ని చంపేసుకునే రకంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి ఘటనలు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి తండ్రి మాట్లాడుకొచ్చాడు, ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. రైట్, ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ఆ ఈత కొట్టుకుంటూ సందీప్ అనే బాలుడు బయటపడ్డాడు. ఆ తండ్రికి సంబంధించి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఎలా వచ్చా బయటికి? కర్రలు వచ్చావా? చెల్లి అందులో కొట్టుకుందా? నేను పాట చేంజ్ చేయడం నాన్న వెళ్ళిపోయాడా? బండి వేసి వెళ్ళిపోయాడా? నువ్వు మరి స్టేషన్ దగ్గరికి ఎలా వెళ్ళావు? ద్రాక్షారం బైక్ వచ్చి వంతున కాడ ఆపి అందరినీ డబ్బులు ఆగలేదు. 2 అంకులు ఆగి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు ఇక్కడికి. ఏం పేరు నీ పేరు? రామచంద్ర. ఇంటి పేరు? పిల్లి. రామచంద్ర. ఆ స్టేషన్కి వెళ్తే అప్పుడు ఎస్ఐ గారు వచ్చారు ఇక్కడికి. ఎలా వచ్చావు బయటికి? కర్రలు పట్టుకుని. కర్రలు వచ్చావా? చెల్లి అందులో కొట్టుకుందా? నేను పాట చేంజ్ చేయడం నాన్న వెళ్ళిపోయాడా? బండి వేసి వెళ్ళిపోయాడా? నువ్వు మరి స్టేషన్ దగ్గరికి ఎలా వెళ్ళావు? ద్రాక్షారం బైక్ వచ్చి వంతున కాడ ఆపి అందరినీ డబ్బులు ఆగలేదు. 2 అంకులు ఆగి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు ఇక్కడికి. ఏం పేరు నీ పేరు? రామచంద్ర. ఇంటి పేరు? పిల్లి. రామచంద్ర. ఆ స్టేషన్కి వెళ్తే అప్పుడు ఎస్ఐ గారు వచ్చారు ఇక్కడికి. రాయవరం మండలం వింటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తి, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఈరోజు స్కూల్లో ఉన్నప్పుడు సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తానని చెప్పి ఈ కాలువ గట్టుకు తీసుకొచ్చి కాలువ మీద నుంచి తోసివేయడం జరిగింది. దాంతో అతని కుమారుడు ప్రాణాలతో బయటపడడం జరిగింది. అలాగే ఆ పాప ఈ కాలువలో మునిగి చనిపోవడం జరిగింది. అతను తండ్రి ఇలా అప్పుల పాలు అవ్వడం వల్ల, మరి ఇతర కారణం వల్ల అతను 2 పిల్లల్ని చంపి అతను చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అతని ఆచూకీ, తండ్రి ఆచూకీ ఇంకా మనకి లభ్యం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఒకవేళ తండ్రి బతికున్నా చనిపోయినా అతను కూడా ట్రేస్ చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడలోనే ఇలాంటి సంఘటన మొన్న జరిగిందండి. ఇప్పుడేమో ఇలా జరిగింది. అసలు మీ అడ్వైజ్ ఏంటంటే అసలు తల్లిదండ్రులకి ఏమి అడ్వైజ్ చేయండి చెప్పండి. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది చాలా దురదృష్టకర సంఘటన.
ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు లేక ఎంతో బాధపడుతున్నారు. అనేక మంది పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి తరుణంలో అప్పుల బాధతో కానీ మరే ఇతర కారణాల వల్ల పిల్లల మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది చాలా మూర్ఖత్వం. అనేది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే అది ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలో కానీ